ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ఉమా. అమృత రచించిన అహంకారం వినాశనానికి హేతువు అనే కథను నేను మీకు చదివి వినిపిస్తాను. అహంకారంతో నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లే అనే నీతి మనందరికీ తెలిసిందే. దీన్ని చిన్నప్పట్నుంచి వింటున్నాం. అయితే దంభోద్భవుడనే మహారాజు జీవితం ఈ నీతి వాక్యాన్ని చక్కగా వివరిస్తుంది. ఇప్పుడు ఈ ఆసక్తికర కథను మీరు వినండి. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళను మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. తన కోపమే తనకు శత్రువు అని మనకి స్కూల్లో ఉన్నప్పుడే నేర్పుతారు. అలా అని కోపం తెచ్చుకోవడం మానేశామా? ఒక విషయాన్ని చేయొద్దు అంటే చెయ్యాలి అనిపిస్తుంది. ఇది మానవుల మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన విషయం. అహంకారం వినాశనానికి హేతువు అనే నీతివాక్యాన్ని కూడా చిన్నప్పట్నుంచే చాలా చోట్ల వినే ఉంటాం. కానీ అహంకారంతో నిండిపోయిన వాళ్ల మెదడుకి ఇది చాలా వేగంగా ఎక్కదు.
వ్యాస మహర్షి మహాభారతంలోనే ఈ నీతి కథను చాలా ఆసక్తిగా చెప్పాడు. మహాభారతంలో యుద్ధం జరిగే ముందు శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి రాయబారానికి వచ్చి తాను చెప్పాలనుకున్న హితము చెప్పి యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తాడు. వినాశనం జరిగే ముందు హెచ్చరికని గుర్తించి ఉంటే ఇలా మనం మాట్లాడుకోం కదండి. అహంకారం తల మీద తాండవం చేస్తుంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చెవులకి తలకి ఎక్కవు. దాన్నే కర్మ అనుకుంటాం. సరే, కృష్ణుడు వెళ్ళాక ఆ తర్వాత ఆ సభలో పరశురాముడు కూడా కృష్ణుడు చెప్పిన అదే హితమును ఒక రాజు కథగా చెప్పి కౌరవులను యుద్ధం చేయకుండా ఆపుదాం అనుకున్నాడు. ఈ పరశురాముడు విష్ణు అవతారమే. రామాయణంలో శివధనస్సు విరిచిన రాముడి దగ్గరకు వచ్చి విష్ణు అస్త్రాన్ని కూడా ఎత్తితేనే సీతను వివాహం చేసుకునేందుకు యోగ్యుడవని చెప్పి సీతారామ వివాహం ఆపేందుకు యత్నించిన ఆ వ్యక్తే పరశురాముడు. ఆయన ద్వాపరయుగం నాటికి మహర్షిగా మారతాడు. కౌరవుల పితామహుడు అయిన భీష్మునికి గురువుగా మారిన వ్యక్తి. ఆ రోజుల్లో మహర్షులకు జరగబోయేది ముందుగానే తెలుసుకునే శక్తి ఉండేది. పైగా పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. అందుకే జరగబోయేది వినాశనమని, లోకహితం కాదని ఆయన గ్రహించి కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నాయనా దుర్యోధనా, నీకు కౌరవులకు ఈ యావత్ ప్రపంచానికి మేలు కోరే విషయం ఒకటి చెప్తాను. సావధానంగా కోపం, ఆవేశం పక్కన పెట్టి నేను చెప్పేది విను. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అహంకారానికి పోయి వినాశనాన్ని ఆహ్వానించకు. ఇప్పుడు జరిగినట్లుగానే అహంకారానికి పోయి కోరి తన నాశనాన్ని తెచ్చుకున్న ఓ రాజు కథ ఇది. కొంతకాలం క్రిందటి విషయం ఇది. ఇందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి కథ ప్రారంభించాడు. దంభోద్భవుడు అనే పేరుతో ఓ రాజు ఉండేవాడు. మహాయోధుడు, భుజశాలి, బాహుబలి, మహాపరాక్రమవంతుడు. భుజబలంలో అతనికి సాటి ఎవ్వరూ లేక యావత్ భూమండలానికి అధిపతి అయి పాలించిన రాజు. తనని ఎవ్వరూ ఓడించలేరని పొగరు అతన్ని కమ్మేసింది. అహంకారం పెరిగింది. తాను మహాయోధుడినని, తనకి సాటి ఎవ్వరూ లేరని అతన్ని పొగిడినప్పుడు ఎంతో ఆనందం పొందుతూ కేవలం అతన్ని పొగిడేవారిని దగ్గర పెట్టుకున్నాడు. ప్రతి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి అలంకరించుకొని రత్నాలు పొదిగిన కిరీటాన్ని పెట్టుకొని బంగారు వస్త్రాలు కట్టి కోడెత్రాచులాంటి కరవాలాన్ని చేతితో పట్టుకొని సభాభవనానికి బంగారు రథంలో వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చొని అతన్ని పొగిడేవారితో పద్యాలు, వ్యాసాలు, పాటలు పాడించుకునేవాడు. దైవధ్యానం పూర్తిగా మానేశాడు. పొగట్టలే లోకంగా జీవనం సాగించాడు. 100 మంది గాత్రంలో అతని పరాక్రమం గురించి గానం చేస్తుంటే విని ఆనందిస్తూ అతని బలపరాక్రమం గురించి ఇంకొన్ని గానాలు, నృత్యాలు ప్రవేశపెట్టమని ఆదేశిస్తూ ఉండేవాడు. వారు అతని గురించి ఆడుతూ పాడుతూ ఉంటే మీసం తిప్పుతూ కాలాన్ని గడిపేస్తూ జీవితాన్ని వృధా చేయసాగాడు. కచేరీలైన తర్వాత తన సభకి వచ్చిన వారి గోడు వినకుండా, ప్రజల వేదనని పట్టించుకోకుండా తన గురించి, తన పరాక్రమం గురించి మాట్లాడేవాడు. అతనికి అతని గురించి తప్ప వేరే ధ్యాస కాని, ఆలోచన కాని లేకుండా పోయింది. సభలో ఉన్నవారికి సవాలు విసురుతూ, ఈ భూమి మండలంలో నాకన్నా భుజశాలి, బలశాలి ఉన్నారా? నన్ను ఓడించగల మగవాడు ఉన్నాడా? గదాయుద్ధంలో గాని, ఖడ్గ ప్రదర్శనలో గాని నన్ను మించినవాడున్నాడా? ఆగ్నేయ, వారుణ, వాయవ్యాధి అస్త్రశస్త్రాల్లో నన్ను ఎదుర్కోగలవాడున్నాడా? పోనీ మల్లయుద్ధంలోనైనా ఎవడైనా ఉంటే చెప్పండి. వారిని వెంటనే
చిత్తు చిత్తుగా తొక్కేయాలని, ఓడించాలని కుతూహలంగా ఉంది అంటూనే, ఎవరూ లేరని నాకు తెలుసు, ఉండి ఉంటే ఇప్పటి వరకు ఊరుకొని ఉండేవాడినా అంటూ తన గురించి తానే మాట్లాడుకుని గర్వంగా భుజాలెగరేస్తూ అహంకారానికి నిలువెత్తు ప్రతీకగా మారిపోయాడు. అతని బలం గురించి, గర్వం గురించి తెలిసి ఎవ్వరూ అతనితో యుద్ధానికి ప్రయత్నించే ఆలోచన కూడా పెట్టుకునేవారు కాదు. ఎందుకంటే వారికి స్వేచ్ఛగా, హాయిగా తమని తాము గుర్తించుకుని ప్రదర్శించుకునే అవకాశమేది? ఓవైపు రోజురోజుకి అతనిపై ప్రజలకు, ఇతర రాజులకు భయం పెరుగుతూ ఉంటే, మరోవైపు అతనిలో అహంకారం అణువణువునా జీర్ణించుకొని ఎగిసిపడుతూ ఉండేది. ఆ రాజు చుట్టూ ఉన్న అనుచరులు లాభం పొందుతూ కాలం గడిపేవారే కాని ఒక్కరైనా విచక్షణతో అతనితో మాట్లాడేవారే లేరు. ఏదో వారి పూట గడవడానికి అతని మీద పద్యాలు పాడుతూ అతని బహుమానాలకి ఆశపడడానికి అలవాటు పడినవారే అందరూ. ఇలా ఉండగా ఒకనాడు దూరదేశం నుంచి అతన్ని చూడడానికి అతిథులొచ్చారు. దంభోద్భవుడు వారిని తన సభాభవనానికి ఆహ్వానించి వారికి తన సభలో జరిగే పొగడ్తల గాన రూపకాలు, నృత్యాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత ఎప్పటివలే సభకి సవాలు విసురుతూ తనని మించిన పరాక్రమవంతులున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆ అతిథులు, ఓ రాజా, నీ పరాక్రమం గురించి మాకు తెలియంది కాదు, కాని నీకు సాటి మరెవ్వరూ లేరని నీకు నువ్వు గుడ్డివాడివలే ఊహించుకోవడం తప్పు కాదా అని అడగ్గా రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. నేను గుడ్డివాడినైతే మీకు కళ్ళున్నాయిగా, నాకన్నా యోధుడెవడైనా ఉంటే తీసుకురండి, వాడిని మిమ్మల్ని చిత్తు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అప్పుడు ఆ అతిథులు, రాజా, మేము మరో చోట నుండి తీసుకురావడం ఏమిటి? ఇక్కడ గంధమాధర్వ పర్వతం మీద నరనారాయణులు ఇద్దరూ నిష్టగా తపస్సు చేస్తూ తేజస్సుతో వెలిగిపోతున్నారని తెలిసి వారిని చూడడానికి వచ్చే దారిలో మిమ్మల్ని చూడ్డానికొచ్చాం. అసలు వారిని జయించడం నరుల వల్లేమిటి? అసలు వారికి 3 లోకాల్లోనే ఎవ్వరూ సాటి ఉండరని, ఉండబోరని మాకు తెలిసింది అన్నారు. ఈ మాటలు విన్న రాజు చేతిలో ఉన్న కత్తి విసిరేసి నేలమీద పాదం తొక్కుతూ అవతల వారి మాటలు సహించి భరించలేక వారిని ఇక నోరు మూసేయమన్నాడు. నరుడు నారాయణుడా? వారంత ఘనులా? ఇప్పుడే నేను ధనుర్బాణాలు తీసుకొని వారిని చిత్తు చేసి వస్తాను. వారి పరాక్రమమేంటో తెలుసుకొని ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. నన్ను మించిన వాళ్లు ఎవ్వరూ పుట్టలేదని, పుట్టబోరని మీ నోటితోనే చెప్పించి మిమ్మల్ని కూడా చిత్తు చేసేస్తాను అంటూ అతిథి మర్యాద మర్చిపోయి అహంకారం కమ్మి పిచ్చివాడై ఊగిపోతూ ఆపుకోలేక అవతల తలపడుతున్న వారి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. క్షణాల్లో యుద్ధానికి సిద్ధమై అనేక అస్త్రాలని తన రథంలో పెట్టుకొని కొంతమంది సైన్యాన్ని వెంట తీసుకొని గంధమాధర్వ పర్వతాన్ని చేరుకున్నాడు. యుద్ధభూమి అలవాటైన రాజుకి ఈ పర్వత ప్రాంగణం కొత్తగా అనిపించింది. ఆ పర్వతం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అది రాజుకు అలవాటు లేని, పరిచయం లేని కొత్త ప్రపంచం. పూర్తిగా నిశ్శబ్దంతో, మునుల తేజస్సు వలన ప్రతి చెట్టు, చేమ, పక్షి, జంతువు కూడా తేజస్సుతో నిండిపోయింది. ప్రతి ఒక్కటి జ్ఞానంతో వెలిగిపోతున్నాయా అన్నట్లుగా అనిపించింది. భూమి మీద ఉన్నానా, స్వర్గంలో ఉన్నానా అన్నట్లుగా మట్టి కూడా రత్నాల వలె మెరుస్తోంది. రాలిపోయిన పువ్వులు కూడా ఇంకా వాడిపోకుండా ఉన్నాయి. ఏ దిక్కున చూసినా దివ్యకాంతి, ప్రశాంతత. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం అన్నట్లు కనిపించింది. అలాంటి చోట నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిద్దరూ దివ్య తేజస్సుతో
ప్రకాశవంతమైన వెలుగుతో మనోహరమైన ముఖంతో దేవతల మునుల అనేలా కనిపించారు. అయినా నక్కకి నాగలోకం విలువ తెలుస్తుందా అన్నట్లు నిలువెత్తు అహంకారాన్ని నింపుకున్న రాజుకి ప్రశాంతత విలువ తెలుస్తుందా? కంటికి ఆహ్లాదాన్నిచ్చేది మనసు వరకు తీసుకెళ్లనిస్తాడా? నరనారాయణుల ముందుకు వెళ్లి గంభీరంగా, మీరేనా నన్ను మించిన యోధులు? మీరు ఎంతటి గనులో చూడడానికి వచ్చాను. కళ్ళు మూసి నిద్రావస్థలో ఉన్నది చాలుగాని కళ్ళు తెరిచి మీ ముందు సాక్షాత్తుగా వచ్చిన నన్ను చూడండి. మీ ఇద్దరికీ నాతో యుద్ధం చేసే అపురూప అవకాశాన్ని ప్రసాదిస్తున్నాను అంటూ తొడకొట్టి మరీ వారిని రెచ్చగొట్టాలని మాట్లాడాడు. వారు మాట్లాడలేదు. ఏంటి మునులారా, నా మాటలు వినే మీకు భయం వేసిందా? కళ్ళు కూడా తెరవడం లేదు అంటూ నోటికొచ్చింది మాట్లాడుతూ మీసం మెలేస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకున్నాడు. దానికి వారు లేచి, మహారాజా, మా ఆశ్రమానికి మొదటిసారి వచ్చావు. లోపలికి వచ్చి మా అతిథి సత్కారాలని అందుకో అంటూ ఆహ్వానించారు. రాజుకు కోపం వచ్చింది. నేను చెప్పేదేంటి, మీరనేదేమిటి? మీ సత్కారానికి నేను రాలేదు. మీరు ఓడిపోయాక మీ సత్కారాలు స్వీకరిస్తాను. మీరు నాతో యుద్ధం చేస్తారా లేదా? వెంటనే యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వండి. మీకు అస్త్రాలున్నాయా? నేనివ్వనా అంటూ హాస్యం చేస్తూ యుద్ధం చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడు. అప్పుడు వారు, చూడు రాజా, ఎవ్వరికీ సంబంధం లేకుండా అన్నింటినీ వదిలి ఈ ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపేవాళ్లం. నీతో యుద్ధం చేసే ఆలోచన మాకు లేదు. అయినా మాలాంటి మునులతో యుద్ధం చేయాలన్న కోరిక నీకు ఎందుకు కలిగింది అని అడిగారు. చూడండి, ఈ భూగోళం మీద నేనే పరాక్రమవంతుడని నాకు తెలుసు. నా అనుచరులకి, నా ప్రజలకి తెలుసు. కాని నా ఖ్యాతి 3 లోకాలకి వెళ్లలేదు. అందుకే ఈరోజు అతిథులు మీ గురించి నా ముందు చెప్పి వారి గొయ్యి వారే తీసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఎలాగో ఓడిస్తానని తెలిసి ఇలా వచ్చాను. మీ మునులతో యుద్ధం చేయాలని కాదుగాని మిమ్మల్ని ఓడించి గెలిస్తే నా గురించి అన్ని లోకాల్లో మారుమ్రోగుతుంది. కాబట్టి మీరు నాతో యుద్ధం చేయండి. మిమ్మల్ని ఓడించి ప్రాణభిక్ష పెడతాన్లే అని మతిచెడిన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మీకు నాతో యుద్ధం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని అంతు అదుపు లేకుండా ధనస్సుని తొడుగుతుండగా నరుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఒక దర్భపుల్లను తీసి, చూడు రాజా, ఈ గడ్డిపరక ఏం చేయగలదో అని గాలిలోకి అలా విసరగా అది రాజుతో వచ్చిన సైన్యం వైపు వెళ్లి పడింది. వెంటనే ఆ సైన్యం కదలకుండా శిలల వలె నిలబడిపోయారు. రాజు ఆగలేదు. బాణాల వర్షం కురిపించే ప్రయత్నం చేశాడు. ఈలోగా నరుడు వదిలిన గడ్డిపరక సైన్యంలో ఉన్న వారందరి బాణాలను పడగొట్టి వారి ముక్కులు, చెవులు కోసేసింది. దాంతో అందరూ రక్తం కారుతూ నొప్పి భరించలేక తమని రక్షించమని రాజుని వేడుకుంటూ ఏడ్చారు. ఇంకా ఆ గడ్డిపరక ఆగకుండా వారి అస్త్రాలని ముక్కలుగా చేస్తూనే ఉంది. దాన్ని ఎలా ఆపాలో, తన సైన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక రాజుకి తల తిరిగింది. అచేతనంగా మారిపోయాడు. మూగబోయాడు. సైన్యంలో కొంతమంది ప్రాణాలను దక్కించుకోవాలని పరుగు తీయసాగారు. రాజు చేతకాని నిస్సహాయుడిలా నిలబడి చూశాడు. అతనికి గుండె జారింది. వేరే మార్గం లేక తన అస్త్రాలను కింద పెట్టి నరనారాయణుల దగ్గరికి పరుగు తీసి తల వంచుకొని వారి పాదాలపై పడి ఆ గడ్డి పరకను అదుపులో పెట్టమని కోరాడు. సిగ్గుతో తల ఎత్తలేక వారిని ప్రార్థించాడు. దానితో నరుడు దర్భను వెనక్కి తీసుకున్నాడు. రాజు తన వాస్తవ స్థితిని గ్రహించాడు. ముందుకు ఎలా వెళ్లాలో, ఎలా పోరాడాలో అర్థం కాలేదు. తనకంటే బలమైంది ఏదో ఈ ప్రపంచంలో ఉందని గ్రహించాడు. నరనారాయణులారా, నన్ను క్షమించండి. నన్ను మించినవాడు లేడన్న గర్వంతో అసలు మీరెవరో కూడా తెలుసుకోలేకపోయాను. నా విలువ గడ్డిపరక కన్నా ఎంత హీనమో చెప్పారు. నా అతిథులు అన్నట్లు నిజంగానే గుడ్డివాడిలా వచ్చి
మీ దివ్య తేజస్సు చూసి కూడా మీ ముందు పిచ్చి మాటలు మాట్లాడాను. నా సైన్యాన్ని కాపాడుకోలేని నిస్సహాయుడులా మిగిలాను. ఇప్పుడు వారు కూడా నా మీద నమ్మకం లేక నన్ను వదిలి పారిపోయారు. ఇక నేను రాజుగా ఉన్నా అర్థం లేదు. నన్ను ఇంకెవ్వరూ గౌరవించరు, చేతకాని వాడిలా చూస్తారు. నేను చేసింది తలుచుకుంటే సిగ్గుగా ఉంది అని బోరుమని ఏడ్చాడు. అప్పుడు వారు నవ్వి, చూడు రాజా, నీ వినాశనానికి కారణం ఎవరు? నువ్వే. ప్రశాంతమైన వాతావరణంలో అలజడి చేయాలని ఆలోచించావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకో. సిరి సంపదలుంటే సరిపోదు, ఆ సిరిని నీ ప్రజల అవసరాలకి వాడాలి కదా. అసలు వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారైనా వారి బాధల్ని విన్నావా? వారి శ్రేయస్సు కోసం దైవ ప్రార్థన చేశావా? దాన ధర్మాలు చేశావా? నీ ప్రజల్లో, సైన్యంలో నీ మీద నమ్మకం ఎప్పుడో పోయింది. నీకు భయపడి నీ వెంట ఉన్నారు. నీ బలపరాక్రమాల వలన వారికి ఏం మేలు జరిగింది? వారిలో ధైర్యాన్ని నింపలేకపోయావు. వారిలో ఒక్కరినైనా నీలాంటి యోధుడిగా తయారు చేయలేకపోయావు. నువ్వు సాటిలేని మహావీరుడివే. కాని నీతో ఉన్నవారిని గొప్పవారిని చేయగలిగితే నువ్వు గొప్పవాడివయ్యేవాడివి. నీ బలం, సిరి సంపదలు నువ్వు చేసే మంచి పనులకి కారణమవ్వాలి. కాని నీ అహంకారానికి ఆభరణాలు కాకూడదు. నీ జన్మకి అర్థమివ్వు. నీ జన్మకి అర్థం నువ్వు చేసే దాన ధర్మాల వలన, నువ్వు పాటించే నిష్ఠ నియమాల వలన, మంచి విలువల వలన నీ ప్రజల క్షేమంలో ఉంటుంది. ఇప్పటికైనా మేలుకో. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించు. నువ్వు నీ జీవితాన్ని ఎంత వృధా చేస్తున్నావో గుర్తించు అని హితబోధ చేశారు. ఇవే మాటలు రాజు వచ్చినప్పుడే చెప్తే ఆయనకు అర్థం కాలేదు. అతనికి గర్వభంగం అయితే గాని వారి మాటలు జ్ఞానవాక్కులుగా అనిపించలేదు. రాజు ఆ ప్రదేశంలో తన అహంకారాన్ని, మందబుద్ధిని విడిచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి పరాక్రమంలోనే కాదు, ప్రజల మెప్పు పొందడానికి కూడా కష్టపడ్డాడు. అతని గురించి పొగిడేవారిని దూరం పెట్టాడు. ప్రజల కష్టాలను వినడానికి సభకు వెళ్లేవాడు. సంపదను దోచుకున్నవాడికి శిక్ష వేశాడు. ప్రజలను పీడించేవారిని హతమార్చాడు. న్యాయ మార్గాన్ని అనుసరించి సజ్జనుడిలా సేవ చేస్తూ, సవాళ్లు మానేసి తన సైన్యానికి శిక్షణ ఇస్తూ మంచి పేరు పొంది మరణించాడు. పరశురాముడు ఈ కథ చెప్తుంటే దుర్యోధనుడు ప్రశాంతంగా వింటున్నాడు. ఇది తన గురించే చెప్తున్నాడా అని ఆలోచించసాగాడు. ఇంతలో కథ ముగిసింది నాయనా అని దుర్యోధనుడికి గుర్తు చేశాడు పరశురాముడు. ఈ లోకంలోకి వచ్చిన దుర్యోధనుడు పరశురాముడు చెప్పబోయే మరికొన్ని మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు పరశురాముడు నోరు తెరిచి, చూడు దుర్యోధన, ఈ కథకి ఇప్పుడు నీ పరిస్థితికి దగ్గర పోలికలున్నాయి. నేను చెప్పిన కథలో సారాంశం అర్థం చేసుకో. కృష్ణుడి రాయబారానికి వచ్చిన ఉద్దేశం వెనక విషయం గమనించు. ఇప్పటికీ మించింది లేదు. అహంకారానికి పోవద్దు. నీతిగా న్యాయ మార్గం అనుసరిస్తే యుద్ధం ఆపవచ్చు. నీ పతనానికి నువ్వే కారణం కావద్దు అని చెప్పి అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, దుర్యోధనుడు కృష్ణుడి మాట విని ఉంటే పరశురాముడు ఇలా కథ చెప్పనే అక్కర్లేదు కదా. కథ విన్న వెంటనే పరశురాముడి మాటలు అనుసరించి ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. అంతా అయ్యాక కాలాన్ని, ప్రాణాలు పోయిన వారిని తీసుకురాగలిగాడా? అహంకారం తల మీద తాండవం చేస్తుంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చెవులకు వినిపిస్తాయేమో గాని తలకి మాత్రం ఎక్కవు. మనుషులు అర్థం చేసుకోరని, ముఖ్యంగా దుర్యోధనుడు లాంటి వ్యక్తి తలకెక్కించుకోడని తెలిసినా కూడా పరశురాముడు ఈ కథ ఎందుకు చెప్పాడో తెలుసా? దానికి ఓ కారణముంది. దంభోద్భవుడు ఎదుర్కొన్న నరనారాయణులు ప్రపంచ శ్రేయస్సు కోసం అవతారం ఎత్తిన విష్ణు స్వరూపాలు. బ్రహ్మకుమారుడు ధర్మ అనే మునికి, దక్ష ప్రజాపతి కుమార్తె మూర్తికి పుట్టిన శ్రీహరి అంశలు. వారు యోధ సన్యాసులుగా పెరిగి హిమాలయాలలో ఉన్న బదరీకాశ్రమ అనే పవిత్ర ఆశ్రమంలో నివసించారు. శివుని పాశుపతాస్త్రం కూడా
వారి తపస్సు చేసే స్థలానికి వెళ్లి అలా నిలిచిపోయింది గాని వారిని ఏమీ చేయలేకపోయింది. వారికి సాటి ఎవ్వరూ లేరని చాటి చెప్పే ఉద్దేశంతో శివుడు తన పాశుపతాస్త్రాన్ని పంపాడు అంటారు. సహస్ర కవచుడనే 1000 చేతుల రాక్షసుణ్ణి కూడా సంహరించింది వీరే. మరో రహస్యం ఏమిటంటే ఆ నరనారాయణులే మళ్ళీ కృష్ణార్జునిలా జన్మించారు. ఈ విషయం అర్జునుడికి తెలియకపోయినా భగవద్గీతలో నువ్వు నేను వేరువేరు కాదని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఈ విషయం దేవీ భాగవత పురాణంలోనూ వస్తుంది. సరే, ఇందాకనుకున్న సహస్ర కవచుడు కర్ణుడిలా పుట్టాడు అంటారు. మీరే చూడండి, అహంకారానికి పోయిన రాజు ఇక్కడ దుర్యోధనుడు. శకుని మామ లాంటి వారిని చేరదీశాడు. తన రక్త సంబంధీకులను పెట్టరాని కష్టాలను పెట్టి అడవులకు పంపి ఆస్తి పంచుతానని మాట ఇచ్చి యుద్ధం వరకు తీసుకెళ్లాడు. అతను అహంతో ఉన్న గురువులు కృష్ణుడు హెచ్చరించారు. కాని పంతం పట్టి యుద్ధంలో అనేక మంది చావుకి కారణమయ్యి అతను మరణించి చెడుకు ప్రతీకగా చరిత్రకెక్కాడు. అతను అహంతో ఉన్న గురువులు కృష్ణుడు హెచ్చరించారు. కాని పంతం పట్టి యుద్ధంలో అనేక మంది చావుకు కారణమై అతను మరణించి చెడుకు ప్రతీకగా చరిత్రకెక్కాడు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగానికి దేవుడు ధర్మం స్థాపించడానికి పుడుతూనే ఉంటాడు. కాబట్టి దైవం మీద నమ్మకం ఉంచండి. దేవుడు ఎక్కడో లేడండి, హాయిగా నవ్వే మనుషుల హృదయాల్లోనే ఉన్నాడు, ఉంటాడు. మరి నిద్రపోయే వేళయింది కదా, హాయిగా నిద్రలోకి జారుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.